దేవుని సేవకులను దేవుడు ఏర్పాటు చేసి అందరూ కూడా మారు మనసు పొంది రక్షించబడి పరలోక రాజ్యం వెళ్ళాలనే ఒక ఆకాంక్షతో, ఒకే ఆశ. మనమందరం ఎందుకొరకు దేవుని ఆరాధిస్తున్నామంటే మనకు ఒక నిరీక్షణ ఉంది. యేసు ప్రభు నమ్మి దేవుని సేవకులు చేస్తున్న పరిచర్యకు సహకారులుగా ఉంటూ మనం పరిశుద్ధంగా జీవిస్తే దేవుని రాజ్యంలో, అనగా పరలోక రాజ్యంలో మనం స్థానం సంపాదించుకుంటాము. పరలోక రాజ్యం చేర్చబడ్డ కొరకు సేవకులు అహర్నిశలు కష్టపడుతూ ఉన్నారు. సేవకుల జీవితాల్లో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురవుతాయో మేము చూసాం. తోటి సేవకునిగా నాకు తెలుసు. మన రాత్రి 12 గంటలప్పుడు ఖమ్మంలో నేను మా పాస్టర్ గారు ఇద్దరం బండి మీద వస్తూ ఉంటే ఒక మీటింగ్లో పాల్గొని మేము వస్తూ ఉన్నాం. ఒక దైవ సేవకుడు వాహనం లేకుండా నడిచి వస్తూ ఉన్నాడు. అయ్యగారు ఎక్కడి దాకా వెళ్తున్నారు అంటే, ఇదిగో మా ఇంటికి వెళ్తున్నాను, బండి లేదంటే నేను బండి ఎక్కించుకొని, అమ్మగారు మీరు బండి నడపటం వచ్చా అంటే వచ్చు అన్నాడు. ఆయనే డ్రైవింగ్ చేస్తూ ఉంటే మేమిద్దరం వెనక్కి కూర్చున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత వారిని అడిగాం, అయ్యగారు మీరు ఏం చేశారు, ఏం స్టడీ చేశారని అడిగితే ఆయన అన్న మాట ఏంది, నేను ఎంబీబీఎస్ డాక్టర్ని అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంబీబీఎస్ చేసి హాస్పిటల్లో డాక్టర్గా చేసి దాన్ని వదిలిపెట్టి దేవుని పరిచర్య కొరకు వచ్చి వాహనం లేకుండా రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉన్నాడు. సేవకుల పరిస్థితులు మీకు తెలీదు. దేవుడు ఏర్పాటు చేసి అభిషేకించి ప్రాంతానికి నడిపించాడు అంటే మీ జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడటానికి, మీరు దేవుని రాజ్యములో యుగయుగాలు జీవించుట కొరకై మీ అందరి కొరకు విజ్ఞాపన చేసి ఆ దేవుని రాజ్యములో మిమ్మల్ని నిలవబెట్టడానికి దేవుని సేవకులను ఏర్పాటు చేసుకున్నారు. అందులో భాగంగానే ఈ లింగగిరి ప్రాంతానికి నడిపించబడిన మోజెస్ పాలయ్య గారు. దేవునికి స్తోత్రం కలగను. హల్లెలూయా. కనుక ఈ మందిర పరిచర్యలో మీరందరూ సహకారులుగా ఉంటున్నారని నాకు అనిపిస్తూ ఉంది. అలానే మీ సహకారం మీ స్థానిక దైవ సేవకులకి ఎల్లప్పుడూ ఇవ్వాలని నేను ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నా. మా దగ్గర మద్దులపల్లి అనేటువంటి ఒక గ్రామం ఉంది. మద్దులపల్లి గ్రామంలో ఒక సేవకుడు పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఇలానే ఒక కూడికు నన్ను పిలిచారు ఉపవాస ప్రార్థనకి. ఆ సేవకుడు ఏం చేస్తున్నాడంటే, దేవుని పరిచర్య చేస్తూ ఉండగా ఇంట్లో వెళ్ళక ఆయన పెయింట్ వర్క్కి వెళ్ళేవాడు. పెయింటింగ్ వేయటానికి వెళ్తూ ఉండేవాడు. ఒకరోజు మందిరంలోనికి వాక్యానికి నేను వెళ్తే ఆ సేవకుని గురించి నేను విని, మీ సేవకుని పెయింట్ పనికి వెళ్ళేటట్టుగా చేస్తున్న విశ్వాసులా మీరు? మీ రాబడిలో సరిగా దశంభాగం ఇచ్చేటువంటి సేవకులు కాదా, విశ్వాసులు కాదా? దేవుని సేవకుని పోషించాల్సిన బాధ్యత మీది కాదా అని వారితో కొన్ని మాటలు వాక్యానుసారంగా మాట్లాడినప్పుడు వారి సేవకుని పెయింట్ పని నుంచి మానిపించారు. దేవునికి స్తోత్రం. క్రిస్మస్కి వారితో పాటుగా ఒక్కొక్క కుటుంబం, ఆ సేవకుల కుటుంబానికి వారితో పాటుగా కొత్త బట్టలు తీసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఉందా అనుభవం నీలో? నీ కుటుంబానికి మాత్రమే బట్టలు తీసుకుంటావు. దైవ సేవకునికి సంవత్సరానికి ఒక్కసారైనా ఒక జతల బట్టలు పెట్టిన అనుభవం మీ కుటుంబాల్లో ఉందా? ఒకవేళ లేకపోతే ఈ నూతన సంవత్సరంలో మనం ప్రారంభించుదుము కాక. ఇటు ఆమెను అంటలేదే,
వాడెవడో ప్రొక్లేని బాగా నడిపిస్తూ ఉన్నాడు. జేసీపీలు ఎక్కువైనాయి మీ దగ్గర. మా దగ్గరికి వస్తే మాది గుట్ట ప్రాంతం, మీ జేసీపీలు మేము బాగా ఉపయోగించుకుంటాం. హల్లెలూయా. మోజెస్ బాలయ్య గారు, ఇక్కడ ఉన్న పెద్దలు డానియల్ అయ్య గారు, ఇంకా ఈ సూర్యాపేట జిల్లా సుమారుగా ఒక 16-20 మంది సేవకులు అందరం కూడా కలిసి, ఖమ్మంలో ఒక 10 మంది, కరీంనగర్లో ఒక 2, మేమందరం కూడా కలిసి ఒక సహవాసంగా ప్రార్థనలో కలిసి ముందుకు కొనసాగుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. నేను ఖమ్మంలో అయ్యగారు చెప్పినంత భారీగా ఏమీ లేదు, ఒక చిన్న గ్రామంలో చిన్న పరిచర్య చేస్తూ దేవుని చేతిలో పాత్రగా వాడబడుతూ ఉన్నాం. ఒక చిన్న సాక్ష్యం చెప్పి తదుపరి దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఖమ్మంలో రూరల్ మండలంలో వెంకటగిరి దగ్గర ఇందిరమ్మ కాలనీ, గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి కాలనీలో దేవుని పరిచర్యను ప్రారంభించాం. అంతకుముందు ఎన్నో పనులు చేశాం, ఎన్నో ఉద్యోగాలు చేశాం. దేవుని సేవకు దేవుడు పిలుచుకున్న తర్వాత తెలియని ప్రాంతం, మాకు తెలియదు ఆ ప్రాంతం. ఫస్ట్ సారి ఆ ప్రాంతానికి నేను వచ్చిన తర్వాత రెండోసారి మా అమ్మగారిని తీసుకుని వెళ్తానికి నేను దారి తప్పిపోయాను. ఆ తెలియని ప్రాంతానికి ప్రభువు నన్ను పిలిపించాడు. దేవునికి స్తోత్రం. నేను ఎలా వచ్చానో మా మోజెస్ పాల్ గారు కూడా అలాగనే వచ్చారు. దేవునికి స్తోత్రం. ఎక్కడ చేమకుర్తి, ఎక్కడ లింగగిరి, చేమకుర్తి నేను చాలాసార్లు వెళ్ళా. అటంతా గ్రానైట్స్. మన ఖమ్మం ఈ జిల్లా కూడా రాళ్ళే. హల్లెలూయా. మీ రాళ్ళే, మా ఈ రాళ్ళే. అలాగన తెలియని ప్రాంతానికి దేవుడు పంపించాడు. నిజంగా దేవుడు ఎక్కడో తెలియని ప్రాంతానికి పంపించి ఆయన ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగని గాక. బైబిల్లో అబ్రహాం కూడా అంతే కదా, తెలియకుండానే వెళ్ళాడు, దేవుడు ఆశీర్వదించాడు. యాకోబు అంతే, తన మామ ఇంటికి వెళ్ళిపోయాడు, అక్కడ ఆశీర్వదించబడ్డాడు. యోసేపు అంతే, ఐగుప్తుకి వెళ్ళాడు, అక్కడ ఆశీర్వదించబడ్డాడు. అలాగున దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాం. తెలియని ప్రాంతంలో ఎవరూ లేరు, భయంకరమైనటువంటి గుట్ట కలిగినటువంటి అడవి లాంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో దేవుని పరిచర్యను ప్రారంభించాం. మేము ప్రారంభించేటప్పుడు ఇలాంటి అభిషక్తులైన దైవ సేవకుల్ని పిలిపించుకున్నాం. ఆ రోజు ప్రార్థన పెట్టేటప్పుడు, నన్ను ఆ ప్రాంతంలో సేవకునిగా అభిషేకించేటప్పుడు మాకు కనీసం వచ్చిన సేవకులకి కానుక ఇవ్వటానికి కానీ, వారి కనీసం పులిహారైనా వండి పెట్టడానికి కానీ స్తోమత లేనటువంటి జీవితం అండి. అలాంటి పరిస్థితుల్లో సేవ ప్రారంభించాం. క్రమక్రమంగా పరిచర్య జరుగుతూ ఉంది. ఒక 2 సంవత్సరాలు కిరాయి ఇంట్లోనే ప్రార్థన జరిగించుకుంటూ వచ్చాం. అమ్మ వింటున్నారా? 3వ సంవత్సరంలో ఆ గ్రామ సర్పంచ్ ఒక 72 గజాల స్థలాన్ని మాకు చూపించి ఇందులో మందిరం కట్టుకోమన్నాడు. మేము మందిరం కట్టే నాటికి, మేము అక్కడికి వెళ్ళిన నాటికి ఆ కాలనీలో, ఆ గ్రామంలో చర్చి కానీ, మసీదు కానీ, గుడి కానీ ఏదీ లేదు. సేవకులముగా మేము అడుగుపెట్టిన తర్వాత మొట్టమొదట మందిరం కట్టే కృప దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. మందిరం కట్టామండి, 6 నెలలు కట్టాము. మా పాస్టర్ గారు, మేము ఉపవాసం ఉండి చెట్లు కొట్టుకున్నాం, ఎంతో కష్టపడ్డాం. దాన్ని ఒక రూపు తేవటానికి 6 నెలల సమయం పట్టింది. ఇట్లానే 1 సైడ్ షెడ్ వేసాం. ఇటు 18 అడుగులు, ఇటు 27 అడుగులు పొడవు పెట్టి షెడ్ వేసుకున్నాం. ఇక అంత సిద్ధమైపోయింది. రేపు ఓపెనింగ్ చేయాలి. రేపే ఓపెనింగ్. పిల్లలందరూ కూడా ఇట్లే బెలూన్స్, పేపర్లు ఇవన్నీ డెకరేషన్ చేస్తూ ఉన్నారు. 12 గంటలప్పుడు నేను పనుండి టౌన్లోకి వెళ్ళాను. ఇంతలో 1 గంట అయిపోయింది. అమ్మగారితో ఉన్న 5 విశ్వాసులు, మాకు అప్పుడు 5 విశ్వాసులు, ఈ 5 విశ్వాసులు భోజనం చేయడానికి ఇంటికి వెళ్ళారు.
ఎక్కడ పొంచి ఉన్నారో తెలియదు, ఎక్కడ దాక్కుని ఉన్నారో తెలియదు. 30 మంది అమాంతం మేము లేదు చూసి రేపు ఓపెనింగ్ అనగా ఈరోజు మధ్యాహ్నం గడ్డపారలు గొడ్డలు తెచ్చి మొత్తం కూల్ చేశారు, నేలమట్టం చేసేశారు. రేపు ఓపెనింగ్ అయ్యేటువంటి చర్చి అంత సిద్ధం చేసుకుందాం, ఈరోజు మధ్యాహ్నం వారు నేలమట్టం చేసేశారు. నేను టౌన్లో ఉన్నాను, అమ్మగారు ఏడుస్తూ ఉన్నారు, ఫోన్ చేశారు. నేను టౌన్ నుంచి ఎలా వచ్చానో తెలీదు. వచ్చిన తర్వాత మేము ఎవరిని కూడా పల్లెత్తి మాట అనలేదు, ఎవరిని కూడా ఒక మాట కూడా అనలేదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. ఎంతో తిట్టారు, మమ్మల్ని బూతులు తిట్టారు, పైకి వచ్చారు. ఎన్ని చేసినా మేము మౌనంగా సహించుకున్నాం. తర్వాత మరలా కిరాయి ఇంట్లోనే పెట్టుకున్నాం. దేవునికి స్తోత్రం. అలా జరిగిన తర్వాత కాలంలో మరలా ఒక స్థలము అధికారపూర్వకంగా చూపించారు. ఆ స్థలంలోనికి వెళ్ళి చిన్న పాక వేసుకున్నాం. క్రమక్రమంగా ఆ 72 గజాలు అప్పుడు వాళ్ళు అక్కడ ఉండకుండా చేశారు. ఇప్పుడు ఒక 1000 గజాల స్థలాన్ని దేవుడు మనకిచ్చాడు. దేవుడికి ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, దేవుని సేవకుడు మీ ముందు కనపడేటువంటి తెల్లబట్టలు వేసుకొని కనబడుతున్నాం, కానీ మా వెనక ఎంతో ప్రయాస, కన్నీరు దాగి ఉంటుంది. ఆ సేవకులు పడుతున్నటువంటి కష్టాన్ని గమనించే విశ్వాసులు సంఘంలో కావాలి. ఇప్పుడు ఎక్కడన్నా మీటింగ్ ఉంది, నేను పలానా ఊరికి చెన్నై వెళ్తాను, లేకపోతే బెంగళూరు వెళ్ళాలి, కేరళ వెళ్ళాల్సిన ప్రయాణం వచ్చినప్పుడు చర్చిలో ప్రకటన చేస్తే మా దగ్గర ఉన్న కొంతమంది యవనస్తులు నాకు టికెట్ కొరకు అయ్యా ఇవి ఉంచునని ఇస్తారు. మీ సేవకుడు ఎక్కడ పరిచర్యకి వెళ్తున్నా మీరు గుప్పులు విప్పే విశ్వాసులుగా మార్చబడుతురు గాక. అలా ఉంటే ఈ సేవలో మీరు కూడా పాలిభాగస్తులు అవుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ మ్యూజిషియన్స్, నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయ్యా, నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయ్యా, నీవే నా సర్వము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా, నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయ్యా. హల్లెలూయా. ఈ మందిరం ప్రారంభించబడి 5 సంవత్సరాలు పూర్తయి 6వ ఏటలోనికి మనం ప్రవేశపెట్టబడ్డాం. దేవునికి స్తోత్రం. ఈ మందిర పరిచర్యలో మీరు ఎంతమంది సహకరించి ఉంటారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. శ్రద్ధగా సావధానంగా వినాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో బానిసలుగా బ్రతుకుతున్నటువంటి కాలం ఆ కాలం. ఇశ్రాయేలు ప్రజలు వారు చేసినటువంటి దోషాన్ని బట్టి, పాపాన్ని బట్టి ఐగుప్తీయుల చేతిలో బానిసలుగా, బందీలుగా బ్రతుకుతూ ఉన్నారు. వారు వెట్టి చాకిరి చేస్తూ ఉన్నారు. వెట్టి చాకిరి చేస్తూ ఉన్నప్పుడు వారు దేవునికి మొరపెట్టారు. దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడే స్వయంగా వారిని రక్షించడానికి ఆయనే దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దిగి వచ్చి మోషేతో అంటున్నాడు, మోషే, ఇశ్రాయేలు ప్రజలు పెట్టినటువంటి మొర నాకు వినిపించింది, వారిని విడిపించడానికి నేను దిగి వచ్చాను. ఈ రోజున దేవుని మందిరములో నువ్వు పెట్టిన మొర వినేటువంటి దేవుడు మన దేవుడు.
దేవుని మందిరంలో ఎవరైతే మొర పెడతారో వారి కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోనికి దిగి వచ్చి వారికి ఉన్న అవసరాలన్నీ కూడా దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. అలా చెప్పి మోషేతో అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజల్ని నీవు నాయకుడిగా ఉండి నడిపించాలి, ఈ బానిసత్వంలో నుంచి వారిని బయటికి తీసుకుని రావాలి, వారిని బయటికి తీసుకొని రావాల్సిన బాధ్యత మోషేకి అప్పగించి అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు ఐగుప్తు దేశంలో జరిగించి ఇశ్రాయేలు ప్రజల్ని మోషే నాయకత్వంలో దేవుడు బయటకు తీసుకొని వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన తీసుకొస్తూ ఉన్న తర్వాత వారికి తోడుగా ఉండటానికి, వారికి తోడుగా ఉండి వారికి నడిపించటానికి దేవుడు అంటున్నాడు, ఇదిగో నిర్గమకాండము 25వ అధ్యాయంలోనికి వద్దాం. చూడండి, నిర్గమకాండము 25వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుకుందాం. నేను మీకు కనపరుచు విధముగా చదువునానా, నేను నీకు కనపరుచు విధముగా మందిరము యొక్క రూపమును దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మించబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను వారిలో నివసించినట్లు ఒక పరిశుద్ధమైనటువంటి మందిరము యొక్క రూపాన్ని మీరు నిర్మించాలి. మందిర నిర్మాణం యొక్క రూపాన్ని మీరు నిర్మించాలని దేవాతి దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునే గాక. మందిరము నిర్మించాలన్నటువంటి రూపకల్పన, మందిరం యొక్క రూపకల్పన ప్రారంభించబడిన ప్రారంభ దినాలు మోషే చేత ఆ రూపాన్ని, ఆ యొక్క పద్ధతిని ఎలా నిర్మించాలో, ఎలా చేయాలో, దేవుని మందసాన్ని ఎలా చేయాలన్నటువంటి విషయాన్ని ఆ రోజున మోషేకు దేవుడు తెలియపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగున దేవుని మందిరం ఎలా నిర్మించాలో, దేవుని మందసం ఎలా నిర్మించాలో సమస్తము కూడా మోషేకు దేవుడు తెలియపరిచాడు. మోషే కాలములో ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి తీసుకువస్తున్నప్పుడు మందిరం యొక్క నిర్మాణం యొక్క ఆ రూపకల్పన విధానాన్ని దేవుడు మోషేకు తెలియపరిచాడు. మోషే దేవుని తెలియపరిచిన రీతిగా ఆ మందసాన్ని నిర్మించటం ప్రారంభించాడు. 27వ అధ్యాయములో దేవుడు చెప్పిన రీతిగా ఆ మందసాన్ని కట్టడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 27వ అధ్యాయములో ప్రారంభించబడి 40వ అధ్యాయము 33వ వచనంలోనికి వచ్చేసరికి సమస్తాన్ని కూడా ఆయన ముగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మాట చదువుదామా? 40వ అధ్యాయంలోనికి వద్దాము. 33వ వచనాన్ని చదువుకుందాం. నిర్గమకాండం. మరియు అతడు బలిపీఠమునకును ఏర్పరిచి వేసెను. అలాగున మోషే పని సంపూర్తి చేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చెప్పిన రీతిగా మొట్టమొదటి యొక్క మందిరం యొక్క రూపాన్ని మోషే ఏం చేశాడట? సంపూర్తి చేశాడు. దేవుని మందిరములో కావలసినటువంటి ఉపకరణాలన్నీ కూడా సమకూర్చి పెట్టాడు. దేవుని మందిర నిర్మాణం ఎలా చేయాలో సమస్తాన్ని కూడా జరిగించాడు. అలా చేసిన తర్వాత అక్కడ జరిగింది ఏంటంటే యెహోవా తేజస్సు మందిరములోనికి దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా తేజస్సు మందిరము నింపింది. ఈ రోజున దేవుని పరిచర్య జరుగుతున్నటువంటి దేవుని సేవకుల ద్వారా, విశ్వాసుల ద్వారా కట్టబడి దేవుని ఆరాధన జరుగుతూ ఉండగా దేవుని మందిరములో ఆయన మహిమ దిగి వచ్చింది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగినటువంటి స్థలం ఏంటిది అంటే దేవుని మందిరమే. మొట్టమొదటి మందిరము నిర్మించిన తర్వాత ఆ యొక్క మందసాన్ని ఇశ్రాయేలు ప్రజలు మోషే కాలంలో ఎక్కడుంచారయ్యా అంటే అది గుడారములో ఉంచబడింది. ఎక్కడ ఉంచబడిందట? గుడారములో ఉంచారు.
ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ వెళ్తూ ఉంటే, ప్రయాణంలో వెళ్తూ ఉంటే వారితో పాటు ఆ మందసాన్ని మోసుకొని వెళ్తున్నారు. వెళ్ళి వారు గుడారంలో దాన్ని ఉంచటం ప్రారంభించారు. మొట్టమొదటి మందిరము గుడారములో ఉన్నది. తర్వాత దావీదు కాలములో రెండవ సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనాన్ని గమనిస్తే, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము చుండగా దేవుని మందసము డేరాలో ఉన్నది. మొట్టమొదట మోషే కాలంలో కట్టబడిన మందిరం, మందసం ఎక్కడున్నది అంటే గుడారంలో ఉంది. మోషే కాలం అంతరించిపోయిన తర్వాత దావీదు కాలం వచ్చేసాటికి దావీదు అంటాడు, నేను దేవదారు మ్రాణులతో కట్టబడిన ఇంటిలో నివాసం చేస్తూ ఉన్నాను, నా దేవుని మందసం మాత్రం డేరాలో ఉన్నది. నా దేవుని మందసము డేరాలో ఉన్నది. అది డేరాలో ఉండకూడదు, గుడారములో ఉండకూడదు. నా దేవుని మందిరాన్ని ఒక ఉన్నతమైనటువంటి మందిరముగా నేను కట్టిస్తానని ఒక తీర్మానం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున ఈ ప్రాంతంలో ఈ మందిరం కట్టబడిన ఈ మందిరములో ఉపకరణాలు, ఇంకా కావలసినటువంటి వస్తువులు అనేకము కావాలి. అవన్నీ మనము సమకూర్చడానికి ఒక తీర్మానం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడున్నదట దేవుని మందసము? మోషే కాలములేమో గుడారములో ఉంది. దావీదు కాలం వచ్చేటడికి అది డేరాలోనికి వచ్చేసింది. నేనేమో దేవదారు మ్రాణులతో కట్టిన ఇంటిలో ఉంటున్నాను, నా దేవుని మందసము డేరాల్లో ఉంది. ఇలా ఉండటానికి వీళ్ళదనుకొని దావీదు అనుకున్నాడు, నా దేవునికి నేను గొప్ప మందిరం కట్టాలి, నా దేవునికి నేను గొప్ప మందిరం కట్టాలి, మందిరానికి కావాల్సినవన్నీ కూడా సమకూర్చాలి, ఒక ఉన్నతమైనటువంటి మందిరం కట్టేటువంటి ఆలోచన దావీదు చేశాడు. కానీ దేవుడు అన్నాడు, దావీదు నువ్వు కట్టడానికి వీల్లేదు. ఈ ప్రాంతంలో ఇల్లంగిగిరి ప్రాంతంలో ఈ కట్టబడినటువంటి ఈ మందిరం దావీదు కట్టడానికి వీల్లేదన్నటువంటి దేవుడు ఇదిగో సేవకుల ద్వారా నిర్మించడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు నువ్వు కట్టడానికి వీల్లేదు, ఇదిగో నీ కుమారుని ద్వారా దేవుని మందిరాన్ని నేను కట్టిస్తానని దేవుడు తెలియపరిచాడండి. తద్వారా దేవుడు సొలొమోనును ఏర్పాటు చేసుకొని, వింటున్నారా? సొలొమోను దేవుడు ఏర్పాటు చేసుకొని, సొలొమోను కాలంలో దేవుడు తనకు ఉన్నతమైనటువంటి మందిరాన్ని కట్టించుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి స్తోత్రం చెల్లిద్దాం. సొలొమోను కాలంలో ఒక అద్భుతమైనటువంటి మందిరం కట్టబడింది. మనమైతే ప్లాస్టింగ్ చేశాము, అది బంగారముతో పొదిగించబడింది. హల్లెలూయా. లోపల వెలుపుట బంగారముతో పొదిగించబడింది. విలువైనటువంటి పరికరాలు, విలువైనటువంటి వస్తువులు దేవుని మందిరములోనికి సమకూర్చబడ్డాయి. ఎవరికి తోచిన విధముగా వారు దేవుని మందిరములోనికి ఉపకరణాలు తీసుకుని రావటం ప్రారంభించారు. అద్భుతంగా కొనసాగుతూ ఉంది. అయితే ఏం జరిగిందయ్యా అంటే అక్కడ చూస్తే 2వ దినవృత్తాంతములు 5వ అధ్యాయంలోనికి వద్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా మందిరమునకు తాను చేసిన పనంతయు సమాప్తము చేశాడు. తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని, బంగారమును, ఉపకరణములన్నిటినీ దేవుని మందిరపు బొక్కసములోనికి చేర్చెను. హల్లెలూయా. సొలొమోను ఇందాకేమో ఇదిగో దేవుడు అప్పగించినటువంటి పనిని మోషే సంపూర్తి చేశాడు. ఇక్కడ సొలొమోను కూడా దేవుని మందిర నిర్మాణమును తాను చేసిన పనంతా కూడా సమాప్తము చేసి దేవుని మందిరములోనికి తీసుకుని రావాల్సిన ఉపకరణాలన్నీ కూడా తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగూ తీసుకుని వచ్చి దేవుని మందిరాన్ని ప్రతిష్ఠిత చేసి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభించాడండి.
7వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుదాం. అదే 2వ దినవృత్తాంతములు. ఆ ప్రకారము కట్టించి యెహోవా మందిరమును ఆలోచించినదంతయు లోపము లేకుండా పని చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోపము లేకుండా పని చేశాడు. దేవుని సన్నిధిలో సొలొమోను దేవుని మందిరాన్ని ఎలా నిర్మించాడు అంటే ఏ లోపము కూడా లేదు. హల్లెలూయా. ఇప్పుడు మీ మందిరంలో ఏదైనా లోపం ఉందా? ఏదైనా కొరత ఉందా? ఉందండి? ఉందా నాన్న? నాకు కనిపిస్తున్నాయి. మీకు కరెంటు స్విచ్ బోర్డులు వేయమ్మా అంటున్నారు. మీ కరెంటు స్విచ్ బోర్డులు వేయి. మీ కిటికీలు, మందిరానికి కిటికీలు ఎక్కడా? ట్యూబ్ లైట్లు ఏవి? మీ ఇంట్లో ట్యూబ్ లైట్లు ఉన్నాయా? మీరు స్విచ్ చేస్తే లైట్ వెలిగిద్దంటగా. దేవుని మందిరానికి కావలసినటువంటి సమస్తమును కూడా వారు సమకూర్చారు. దేవునికి స్తోత్రం. అలాగు చేసిన తర్వాత సొలొమోను ప్రార్థన చేయటం ప్రారంభించాడు. మోకాళ్ళుని ప్రార్థన చేయటం ప్రారంభించాడు. చూడండి 6వ అధ్యాయంలో 13వ వచనం నుంచి చదివితే, తాను చేయించిన 5 మూరల పొడవు, 5 మూరల వెడల్పు, 3 మూరల ఎత్తుగల ఇత్తడి ముంగిట ఆవరణం నందుంచి దాని మీద నిలిచి ఉండి సమాజముగా కూడి ఉన్న ఇశ్రాయేలందరి ఎదుటను మోకాళ్ళుని చేతులు ఆకాశము వైపు చాపి సొలొమోను ఇట్లా ప్రార్థన చేశాడు. యెహోవా, ఇశ్రాయేలు దేవా, నీ భక్తులకు నిబంధనను నెరవేర్చు కృపను చూపుచు నుండు నీ వంటి దేవుడు ఆకాశమందే కానీ భూమి అందైనా కానీ ఎవడు? హల్లెలూయా. నీ భక్తులకు కృప చూపుచునేటువంటి దేవుడు. అక్కడ రాయబడిన మాట చూస్తే, హృదయపూర్వకంగా నిన్ను అనుసరిస్తూ నీ భక్తులకు నిబంధనను నెరవేరుస్తూ కృపను చూపిస్తూ ఉండేటువంటి నీ వంటి వాడు ఆకాశమందే కానీ భూమి అందే కానీ ఒక్కడంటే ఒక్కడు కూడా లేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో నీ భక్తుల ఎడల నీవు కృప చూపేటువంటి దేవుడు. హల్లెలూయా. దేవుని మందిరములో సొలొమోను చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. నీ భక్తులకు నీవు కృప చూపే దేవుడు. హల్లెలూయా. అంటే ఇక్కడ కూర్చున్నటువంటి మనమందరం కూడా దేవుని కృప కలిగిన వారము. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని మందిరములో అడుగు పెడితే నువ్వు కృపను పొందుకుంటావు. దేవుని కృపను పొందుకుంటావు. ఇంకా ప్రార్థన చేస్తూ అంటున్నాడు, నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చి ఉన్నావు. నీవు వాగ్దానము చేసి ఈ దినమున కనబడుచున్నట్టుగా దాన్ని నెరవేర్చి ఉన్నావు. నీవు నా ముందర నడిచినట్లుగా 20వ వచనం చదువుకుందాం. నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయి విన్నపములు వినుటకై నా నామమును అచ్చట ఉంచదనని నీవు సెలవిచ్చిన స్థలమునున్న ఈ మందిరం మీద నీ కనుదృష్టి రాత్రింబవళ్ళు నిలుచునుగాక. దేవునికి స్తోత్రం. దేవుడు సెలవిచ్చినటువంటి, దేవుడు కట్టించినటువంటి ఆయన నామం పేరిట కట్టబడిన ఈ మందిర స్థలం మీద ఎప్పుడట రాత్రింబగలు ఆయన కనుదృష్టి నిలుపుతాడు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని సన్నిధికి ఎందుకు రావాలి? ఎందుకు దేవుని మందిరము నిర్మించబడింది అంటే దీని మీద ఆయన కనుదృష్టి రాత్రింబవళ్ళు దేవుడు నిలుపుతూ ఉన్నాడు. హల్లెలూయా. మందిరం మీద, మందిరంలోనికి వచ్చి ప్రార్థించే మన మీదను కూడా రాత్రింబవళ్ళు దేవుడు ఆయన కనుదృష్టి మన మీద ఉంచుతాడు. అందుకొరకే దేవుని మందిరానికి రావాలి. ఏంటి దేవుని మందిరం యొక్క విశిష్టత? సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు మందిరం కట్టించి, నీవు కృప చూపే దేవుడు తండ్రి. రాత్రింబగలు నీ కనుదృష్టి నిలిపే స్థలం ఇది అని ప్రార్థన చేస్తూ
క్రింద అంటాడు, నీ సేవకుడును నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ ఈ స్థలము తట్టు తిరిగి చేయబోయేటువంటి ప్రార్థన నీవు ఆలకించుము. ఆకాశమందున నీ నివాస స్థలమందు ఆలకించుము. ఆలకించినప్పుడు క్షమించుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసేవారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, వారిని క్షమిస్తాడు. దేవునికి స్తోత్రం. పాప సంబంధమైన అనుభవాల్లో ఉన్నవారు దేవుని మందిరంలోనికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు వారిలో ఉన్న పాప సంబంధమైన అనుభవాలు తొలగించి పరిశుద్ధతను కలిగించే స్థలం ఏంటిది అంటే దేవుని మందిరమే. చప్పట్లు కొట్టి దేవుని నామానికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ రోజున దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. నీ ప్రార్థన ఆలకించి నీ మొరకు జవాబునిచ్చేటువంటి స్థలము దేవుని మందిరము. హల్లెలూయా. ఇది దేవుని నామ మహిమ కొరకు కట్టబడిన మందిరం. నీవు కృపను పొందుకునేటువంటి మందిరం. రేయింబగలు నీ మీద కనుదృష్టి నిలుపుట కొరకై పరిశుద్ధాత్మ దేవుడు ఈ మందిరం మీద తన కనుదృష్టి నిలుపుతూ ఉన్నాడు. ఈ మందిరంలోకి వచ్చి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి మీద కూడా దేవుడు ఆయన కనుదృష్టి నిలుపుతాడు. అందుకొరకు మనం ఎక్కడికి రావాలంట? దేవుని మందిరములోనికి రావాలి. టయానికి రావాలి, క్రమంగా రావాలి, అన్ని ఆరాధనలో పాల్గొనాలి. దేవుని సన్నిధిలో మన ప్రార్థన విజ్ఞాపనలను ఆయన వినేటువంటి స్థలం. మన విజ్ఞాపన వింటాడు. కొరివి ప్రాంతంలో భద్రం అనేటువంటి ఒక సహోదరి ఉంది. తన భర్త లారీ డ్రైవర్. లారీ డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నాడు కనుక చెడు తిరుగుల చేత తనకు HIV ఎయిడ్స్ వ్యాధి వచ్చింది. కొద్ది రోజులకు మరణించాడు. ఆమెకు కూడా ఈ వ్యాధిని అంటగట్టి ఆయన చనిపోయాడు. ఆమె శరీరం అంతా కూడా, మాంసం అంతా కూడా కరిగిపోయింది, బక్కగా అయిపోయింది. ఓన్లీ ఎముకల మీదనే చర్మం కప్పి చూడటానికి వికారంగా అయిపోయింది. మా పెళ్ళైన కొత్తలో, ఇది 20 సంవత్సరాల క్రితం మాట. మా పెళ్ళైన కొత్తల్లో మా బామర్ది మహబూబాద్ పట్టణంలో సేవ చేస్తూ ఉంటాడు. కొరివి ప్రాంతం అక్కడి దగ్గర కనుక తెలిసిన వారు తీసుకుని వచ్చి మందిరంలో ఉంచారు. మందిరంలో ఉంది. అప్పుడు మాకు కొత్తగా పెళ్ళి మేము ఆ ఇంటికి వచ్చాం. ఆమెను చూసి ఆమెను దగ్గరికి వెళ్ళి సరిగా చూడలేకపోతున్నాం, అంత వికారంగా ఉంది. అమ్మగారు ఎంతో పరిచయం చేసింది మా పాస్టమ్మ గారు ఆమెకి. మేము కూడా మంచి ఆహారం తీసుకుని వచ్చి పెట్టాం. చలి భయంకర, శరీరంలో రక్తం లేదు ఆమెకి, భయంకరంగా చలికి వణిగిపోతూ ఉంటే దుప్పట్లు కప్పాం. ఆమె మందిరంలో ప్రార్థన చేయటం ప్రారంభించింది. వారం అయిపోయింది, 10 రోజులు అయిపోయింది. ఒకరోజు రాత్రి ప్రభు ఆమెను దర్శించాడు. ఆమె దర్శనం చూస్తూ ఉంది. కలలో ఆమె స్వయముగా చూస్తూ ఉంది. పరలోకము నుంచి ఇదిగో యేసయ్య రక్తము ఆమె శరీరంలోనికి వస్తూ ఉంది. ఆమె శరీరంలో ఉన్నటువంటి ఆ రక్తము క్రిందికి వెళ్ళిపోతూ ఉంది. ఆ దర్శనము చూస్తుంది. ఉదయకాలం లేచి ఆ దర్శనం చెప్పింది. నెల వాళ్ళు చెకప్ చేయించుకోవాలి. హాస్పిటల్కి వెళ్ళింది, చెక్ చేయించుకుంది. డాక్టరే ఆశ్చర్యపోయాడు. ఎటువంటి ఎయిడ్స్ వ్యాధి లేదని రిపోర్ట్ వచ్చింది. మళ్ళా చేశారు, మళ్ళా చేసినా మళ్ళా లేదు. దేవునికి స్తోత్రం. దేవుని మందిరంలో ఉండి ప్రార్థన చేసి డాక్టర్లకు అసాధ్యమైనటువంటి వ్యాధిని పోగొట్టుకున్నటువంటి ఆ సహోదరి 2 పిల్లలు చదివించుకొని ఇంజనీర్లను చేసింది. ఒకడికి రైల్వేలో జాబ్ వచ్చింది. మొన్ననే పోయిన సంవత్సరం అక్టోబర్ నెలలో అనుకుంటా మేమే వెళ్ళి వారి పెళ్లి జరిగించడానికి దేవుడి కృప చూపించాం. హల్లెలూయా. దేవుని మందిరంలోనికి వస్తే ఆయన నిన్ను మేలులతో నింపుతాడు. ఈ రోజుల్లో దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసేవారు చాలామంది ఉన్నారు. ఏదో ఒక సాకు చెప్పి ఆదివారాన్ని ఎగ్గొట్టేవారు చాలామంది ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సేవకునిగా చేతులు జోడించి మీకు విన్నపం చేస్తూ ఉన్నాను. దేవుని మందిరాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని మందిరాన్ని, దేవుని సేవకులు ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయవద్దు. అలా నిర్లక్ష్యం చేస్తే మనము కృపను పోగొట్టుకున్న వారం అవుతాం. కృపను పోగొట్టుకున్న వారం అవుతాం. ఆయన సన్నిధికి మనం రావాలి. హల్లెలూయా. ఇంకా అక్కడ రాయబడినటువంటి మాటలు మనం చదివితే, ఎవడైనను
తన పొరుగువాని ఎడల తప్పు చేసిన ఎడల అతని చేత ప్రమాణము చేయించుటకై అతని మీద ఒట్టు పెట్టబడి ఆ మందిరమునందు బలిపీఠం ఎదుటికి వచ్చినప్పుడు నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వాని తల మీదకి శిక్ష రప్పించి నీతి పరుని నీతి చొప్పున వానికిచ్చి వాని నీతి నిర్ధారణ చేయము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. న్యాయము జరిగించేటువంటి స్థలము. ఈ రోజులో న్యాయం కొరకు ఎవరెవరో ఎక్కడికెక్కడికో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు. నువ్వు దేవుని సన్నిధికి వస్తే దేవుడే మనకు న్యాయం చేస్తాడు. హల్లెలూయా. దేవుడే న్యాయం చేస్తాడు. నీతిమంతులుగా మారుస్తాడు దేవుడు. అలాంటి అద్భుతమైనటువంటి క్రియలు జరిగే స్థలం ఏంటిది అంటే అది దేవుని మందిరమే. ఈ మందిరం యొక్క విశిష్టత క్షమాపణ దొరికేటువంటి స్థలం, పాపములను పోగొట్టుకునేటువంటి స్థలం, న్యాయము జరిగించేటువంటి స్థలం. ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలోనికి వచ్చి మనం ప్రార్థన చేస్తే మన ప్రభు మన పక్షాన కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాగున సొలొమోను కాలంలో దేవుని మందిరం కట్టబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అద్భుతమైనటువంటి ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. కొంతకాలమైన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు దేవుని దృష్టికి దోషులైపోయారు. దేవుని దృష్టికి దోషులైపోవడం చేత ఇశ్రాయేలు ప్రజలు రెండింటిగా విడగొట్టబడ్డారు. ఇశ్రాయేలు యోధావారిగా విడగొట్టబడ్డారు. ఎవరి గోత్రాలు 10 గోత్రాలు ఒక బ్యాచ్, 2 గోత్రాలు ఒక బ్యాచ్గా ఏర్పడ్డాయి. దేవునికి విరుద్ధముగా ప్రవర్తించడం ప్రారంభించారు. అందుని బట్టి ఏం జరిగిందో తెలుసా? ఆ దేవాలయం పడగొట్టబడింది. తర్వాత రాజుల కాలంలో ఆ దేవాలయం పడగొట్టబడింది. ఇశ్రాయేలు ప్రజలు యోధావారందరూ కూడా, ఇశ్రాయేలు ఏమో అష్షూరు రాజు చెరలోనికి వెళ్ళారు, యోధావారేమో బబులోని చెరలోనికి మళ్ళా వెళ్ళిపోయారు. అంటే పూర్వపు స్థితి మరలా వారి జీవితంలోనికి వచ్చేసి దేవుణ్ణి ఎప్పుడైతే విస్మరించారో, దేవుని దృష్టికి ఇదిగో అయిష్టముగా ఎప్పుడైతే ప్రవర్తించారో వారి జీవితాలు మరలా చెరలోనికి వెళ్ళిపోయాయి. చెరలో ఉన్నటువంటి ప్రజలను, పాపంలో ఉన్నటువంటి ప్రజలను విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. పాపంలో ఉన్నటువంటి మానవ జీవితాలను రక్షించడానికి ఈ లోకానికి యేసయ్య వచ్చాడు. యేసయ్య కాలంలో కూడా సమాజ మందిరాలు కట్టబడ్డాయి. అందుకే యెరూషలేములో ఏ మందిరం ఉందట? సమాజ మందిరం ఉంది. యేసయ్య ఎప్పుడైనా ప్రసంగించాల్సి వచ్చినప్పుడు ఆ సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించేవాడు. మోషే కాలంలో కట్టబడినటువంటి ఆ నిబంధన మందసము మొదట గుడారములో ఉన్నది. దావీదు కాలంలో డేరాలోనికి వచ్చేసింది. సొలొమోను అద్భుతమైనటువంటి మందిరము కట్టాడు. ఆ మందిరము శత్రువుల చేత కూల్చివేయబడింది. ఇశ్రాయేలు ప్రజలు, యోధా ప్రజలందరూ కూడా చెరలోనికి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు చెరలో ఉన్న వారిని విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు కాలంలో సమాజ మందిరంలో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. అనేక అద్భుత ఆశ్చర్యకార్యాలు చేస్తూ అనేకుల్ని సువార్తలోనికి దేవుని మాటలు చెప్పి, మంచి మాటలు చెప్పి రక్షణలోనికి నడిపిస్తున్న కాలంలో మత్తయి సువార్త 21వ అధ్యాయంలోనికి మనం రాగలిగితే, మత్తయి సువార్త 21వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. నా మందిరము ప్రార్థనా మందిరము అనబడును, అయితే మీరు దానిని దొంగల గృహగా 10వ వచనాన్ని 21వ వచనము. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు కలవరపడెను. జనసమూహము ఈయన గలిలో నజరేతు వాడని ప్రవక్తని యేసు అని అనుకుంటూ ఉంటే, ఆయన దేవాలయములో ప్రవేశించినప్పుడు క్రయ విక్రయాలు జరుగుతూ ఉన్నాయి, రోకలు మారుస్తూ ఉన్నారు, రకరకాల వ్యాపారం జరుగుతూ ఉంది ఈ దేవాలయంలో.
మోషే కాలంలో కట్టబడినటువంటి ఆ దేవుని మందసము, దేవుని మందిరము గుడారములో ఉంది. తర్వాత డేరాలోనికి వచ్చింది. సొలొమోను కాలంలో అద్భుతమైన మందిరం కట్టబడింది. ప్రజల అవిధేయత చేత అది కూడా కూల్చివేయబడింది. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినటువంటి కాలంలో సమాజ మందిరములో ఆరాధన జరగాలి, ప్రార్థనలు జరగాలి. అయితే ఆ మందిరంలో ఏం జరుగుతున్నాయట? క్రయ విక్రయాలు జరుగుతున్నాయి, వ్యాపారాలు జరుగుతున్నాయి, అన్ని అమ్ముకోవటాలు జరుగుతున్నాయి, కొనటాలు జరుగుతూ ఉన్నాయి, రోకలు మారుస్తూ ఉన్నారు. ఆ మందిరాన్ని చూసి, అక్కడ ఉన్న ప్రజలు చూసి యేసు ప్రభు కోపం వచ్చింది. అంటున్నాడు, నా మందిరాన్ని సమస్త జనులకు ప్రార్థన మందిరము, అయితే మీరేం చేశారు? దాన్ని దొంగల గుహగా మార్చివేశారు, దొంగల గుహగా మార్చివేశారు అని అక్కడ ఉన్నటువంటి బల్లలను, గుమ్మముల బలిపేటాన్ని ఆయన పడద్రోశాడు. అక్కడ అంటాడు, నా మందిరము ప్రార్థనా మందిరము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇది ఏ మందిరం అట? ఇది ప్రార్థనా మందిరం. ఈ మందిరములో ప్రార్థన జరగాలి. నీ అవసరాల కొరకు వచ్చి మందిరములో ప్రార్థన చేయాలి. సేవకులు ఎక్కడైనా దూర ప్రయాణమై వెళ్తే సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. మందిరంలో ఏదైనా అవసరం ఉంటే ఆ అవసరాల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నీ గ్రామంలో నశించిపోతున్న ప్రజల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అలా ప్రార్థన చేసేటువంటి ప్రార్థనా మందిరము దేవుడు మీకు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగున్న దేవుడు అన్నాడు, ఇది ప్రార్థనా మందిరం అన్నాడు. అయితే దేవుడు ఆలోచన చేశాడు. డేరాలో ఉన్నది మందిరం, అది అంతరించిపోయింది. సొలొమోను మందిరం కట్టడది పడద్రోయబడింది. ఇప్పుడు సమాజ మందిరంలో కూడా క్రయ విక్రయాలు జరుగుతున్నాయని ఆలోచన చేసి దేవుడు ఒక మంచి మాట అంటాడు. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడు పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ 6వ అధ్యాయంలోనికి మనం వద్దాం. 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. దేవునికి స్తోత్రం. 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. 16వ వచనం చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? హల్లెలూయా. దేవాలయము ఎవరు? దేవాలయము యేసుక్రీస్తు కాలం వచ్చేసరికి సమాజ మందిరంలో క్రయ విక్రయాలు జరుగుతున్నాయి, వ్యాపారం జరుగుతూ ఉంది. ఇదంతా కాదని ప్రభుని యేసుక్రీస్తు అంటున్నాడు కదా, మీ హృదయమే దేవుని ఆలయము, మనమే దేవుని ఆలయము. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం. విధితను కాదే ఇలలో ఎవరికి వివరింపగనే పావన నామం. హృదయమే నీ ఆలయం క్రీస్తు. హల్లెలూయా. నీ హృదయమే దేవుని ఆలయముగా మార్చాడు దేవుడు. చేతులతో నిర్మించబడినటువంటి ఆలయాల్లో వ్యాపారం జరుగుతూ ఉంది, క్రయ విక్రయాలు జరుగుతూ ఉన్నాయి, ప్రార్థన జరగాల్సినటువంటి స్థలాల్లో వ్యాపారం జరుగుతూ ఉంది. దేవుని ప్రజలు దేవుని దృష్టికి అయిష్టముగా వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేయటం ద్వారా సొలొమోను కాలంలో మందిరం పడగొట్టబడింది. ప్రజలందరూ శత్రువు చేతిలోకి వెళ్ళిపోయాడు కనుక ఇప్పుడు ప్రభువుని యేసుక్రీస్తు ఏం చేశాడు అంటే నీ దేహమే దేవుని ఆలయముగా మార్చాడు. నీ దేహమే ఆయన ఆలయం. అక్కడ అంటాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. నీయు దేవుడు ఎవడైనను దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వాణ్ణి పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మీ హృదయం అనే ఆలయంలో ఏం జరగాలి? ప్రార్థన జరగాలి.
మీ హృదయం అనే ఆలయము పరిశుద్ధంగా ఉండాలి. ఉన్నదా? దురలవాట్ల చేత కొందరు తమ ఆలయాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. అటు ఇటు సాడీలు చెప్పి, తగాదాలు పెట్టి, తమాషాలు చూస్తూ దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తూ ఉన్నారు. ఆలయాల్ని పాడు చేసుకుంటున్నారు దురలవాట్ల చేత, త్రాగుడి చేత, భూతుల చేత వారి ఆలయాలను వారే పాడు చేసుకుంటూ ఉన్నారు. మన దేహమే దేవుని ఆలయం. దేవునికి స్తోత్రం. నీవే దేవుని ఆలయముగా మార్చబడాలని, మనమే దేవుని ఆలయముగా మార్చబడాలని, పరిశుద్ధ ఆత్మదేవుడు అందులో నివసించాలని దేవుడు కోరుతున్నాడు. అక్కడ అంటాడు, పరిశుద్ధతయే, హల్లెలూయా, దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. మనం ఎలా ఉండాలట? పరిశుద్ధులముగా జీవించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం అంటాడు, పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువుని చేరలేడు, చూడలేడు. దేవుని ఆలయానికి కావలసింది ఏంటిదంటే పరిశుద్ధతే. ఈ రోజున నీ దేహం అనే దేవుని ఆలయాన్ని అపరిశుభ్రమైనటువంటి కార్యాల చేత చెడగొట్టుకుంటున్నావు. దేవుని పని చేయకుండా నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావు. దేవుని సేవకులకు లోబడకుండా నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావు. తద్వారా నీ జీవితాన్ని నీవే పాడు చేసుకుంటున్నావు. పరిశుద్ధంగా ఉండవలసినటువంటి ఆలయాన్ని మనం ఏం చేస్తున్నామట? దాన్ని చెరిపి వేసుకొని, ఇదిగో ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు, యోధా ప్రజలు బబులోను అష్షూరు రాజు చెరలోనికి వెళ్ళినట్లుగా ఇప్పుడు సాతాను చెరలోనికి మనమే అప్పగించుకుంటూ ఉన్నాం. దేవుని సన్నిధికి వస్తాం, ప్రార్థించేటప్పుడు ఇక్కడ మందిరంలో బాగానే ఉంటాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ దేహం అనే దేవుని ఆలయాన్ని పాడు చేసుకుంటూ ఉంటాం. సమాధానం లేకుండా చేసుకుంటూ ఉంటాం. అసమాధానము, నీ కుటుంబంలో సమాధానం లేకపోతే నీ కుటుంబాన్ని, నీ దేహం అనే దేవుని ఆలయాన్ని నువ్వే చెరిపేసుకుంటున్నావు. మా అక్కకి 2 కూతుర్లు, 1 కొడుకు. వాళ్ళ కోడల గురించి చెప్పేటప్పుడేమో అసలు పని చేయదయ్యా అని మాకు ఎప్పుడైనా ఫోన్ చేసి చెప్పింది. వాళ్ళ కూతురు గురించి చెప్పేటప్పుడేమో మా కూతురిని అసలు చాలా వెట్టి చాకరీ చేపిస్తున్నారు, గొడ్డు చాకరీ చేపిస్తున్నారు అని చెప్పింది. అంటే కూతురికి ఒక లెక్క, కోడలికి ఒక లెక్క. నీ కుటుంబంలో సమాధానము కలిగి ఉండాలి. హల్లెలూయా. నీ కుటుంబంలో పరిశుద్ధత ఉండాలి. నీ జీవితంలో దేవునికి నమ్మకస్తుడిగా బ్రతకాలి. అప్పుడే ఈ దేవుని ఆలయము పరిశుద్ధమైన ఆలయముగా మార్చబడుతుంది. లేదంటే ఇదిగో యెరూషలేము ఆ సమాజ మందిరములో ఆ జరుగుతున్నటువంటి వ్యాపారం, రోకలు మారుస్తున్నటువంటి అనుభవం నీ జీవితంలో కనబడితే జాగ్రత్త, నువ్వు పడద్రోయపడతావు. ఎక్కడ? నరకములో పడద్రోయపడతావు. హల్లెలూయా, హల్లెలూయా. మనము నరకములో పడద్రోయపడకూడదు. ప్రభు ఎదుట మనం నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇదియేనని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. అనుకూల సమయం ఇదియేనని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. ఎన్నాళ్ళు మీరు జీవించినది ఏమున్నది ఈ లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన కృతికి తీర్పున్నది పరలోకంలో. దినమునందున ఆయన నీవు నిలచే ధైర్యం నీకుందా, తూర్పు దినమునందున ఆయన ముందు
నీవు నిలచే ధైర్యం నీకుందా? నిలచే ధైర్యం నాకుందా? మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. సమయం ఇది నన్ను ఎరిగి మారు మనసులో పొందవా, మారు మనసులో పొందవా. హల్లెలూయా. ఇదే అనుకూలమైనటువంటి సమయం. ఇప్పటి వరకు నీ దేహం అనే దేవుని ఆలయం ఎలా ఉందో నాకు తెలియదు. ఈ రోజు నుంచి పరిశుద్ధమైన ఆలయముగా మార్చబడును గాక. హల్లెలూయా. మన పద్ధతులు, అలవాట్లు లోక సంబంధమైన వాటిగా ఉండకుండా దేవునికి ఇష్టమైనవిగా. హల్లెలూయా. సమాజ మందిరంలోనికి దేవుడు వెళ్ళగానే క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మలో నిన్ను తొంగి చూడగని నీ హృదయంలో దేవుని పరిశుద్ధమైన కార్యాలు జరిగించబడును గాక. అలా జరిగించబడితే నువ్వు దేవుని శక్తితో నింపబడతావు. డేరాల్లో కాదు ఉండవలసింది దేవుని మందిరం, గుడారంలో కాదు ఉండవలసింది. సొలొమోను కట్టించినట్లుగా ఇదిగో బంగారము చేత పొదిగించబడటం కాదు, క్రయ విక్రయాలు జరగటం కాదు. మందిరములో నీవే దేవుని మందిరముగా మార్చబడాలి. ఈ 6వ ఇదిగో మందిరం యొక్క వార్షికోత్సవ సమయంలో నీవే దేవుని మందిరముగా మార్చబడాలి. బూతులు తిప్పే అలవాటు మానుకోవాలి. దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. దేవుని పరిచర్యలో నీవు ముందు వరుసలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకమంతటికి, ఈ ప్రాంతం అంతటికి మీరే ఒక వెలుగుగా నిలవబడుదురుగాక. మీరే ఉప్పుగా మార్చబడుదురుగాక. అలా మార్చబడితే నీ ద్వారా ఈ లింగగిరి ప్రాంతం అంతా కూడా దేవుని మందిరంలోనికి నడిపించబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవే దేవుని ఆలయముగా మార్చబడాలి. నీవే దేవుని ఆలయం. అక్కడ అంటాడు, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడినవారు. ప్రభువైన యేసుక్రీస్తు కలువరి శిలువలో మనందరి పాప విమోచనము కొరకై ఆయన రక్తం కార్చాడు. మనలో ఉన్నటువంటి శాప పాపాన్ని తొలగించటానికి ఆ కలువరి శిలువలో తన పరిశుద్ధమైన రక్తము కార్చి తన విలువైన ప్రాణాన్ని మన కొరకు అర్పించి మన పరిశుద్ధమైన దేవుని ఆలయముగా మార్చటానికి ఆయన త్యాగం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చేసిన త్యాగం నిలబడాలి అంటే, దేవుని చేసిన త్యాగానికి విలువ కలిగి ఆయనతో పాటు మనం జీవించాలి అంటే, ఈ రోజున భూమి మీద జీవిస్తున్న నీవు నేను దేవునికి పరిశుద్ధమైన ఆలయముగా మార్చబడుదుము గాక. హల్లెలూయా. నీవే ఒక పరిశుద్ధమైన ఆలయముగా మార్చబడితే, నీ పరిశుద్ధమైన హృదయమైన దేవుని ఆలయంలో ప్రార్థన జరుగుతూ ఉంటే దేవుని సేవకుడు చేస్తున్న పరిచర్య అంతకంతకు వృద్ధి చెందుతుంది. హల్లెలూయా. నిన్ను చూసే అనేకులు దేవుని చెంతకు నడిపించబడతారు. నిన్ను చూసే నీ మార్పు చూసే అనేకులు దేవుని చెంతకు నడిపించబడతారు. అందుకే దేవుడు అంటారు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఇక్కడ కూర్చున్న మన అందరము ఈ లింగగిరి ప్రాంతానికి ఉప్పుగా మార్చబడదుము గాక. ఎక్కడి నుంచి వెళ్ళినా దేవుని సన్నిధిలో ఉన్న పరిశుద్ధమైనటువంటి మనస్సు కలిగి, పరిశుద్ధమైన స్వభావం కలిగి, మాటలో, చూపులో, ప్రవర్తనలో, ఆలోచనలో పరిశుద్ధతయే మనము కలిగి ఉందుము గాక. ఇంటికాడ బూతులు తిట్టకూడదు, మందిరంలోకి వచ్చి స్తోత్రం అనకూడదు. బూతులు తిట్టి ఆలోచన ఇప్పుడు నేటితో ఏమైపోవాలి, వాటిని సమాధి చేసేయాలి. హల్లెలూయా. మనం మార్పు చెందాలి. హల్లెలూయా. రక్షణ యేసునొద్ద ఉన్నది, నిర్లక్ష్యము నీ యొద్ద ఉన్నది. ఇదే అనుకూలమైన సమయము, ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినం అందుమో పొందుము, ఇదే రక్షణ దినం అందుమో పొందుము. మార్పు లేని మానవుండా, తీర్పు దినం
తాగలేవురా సోదరా, తీర్పుదినం తాగలేవురా. మారు మనసు నందని నీ తీరును, జీవగ్రంథమందు లేని పేరును. మారు మనసు నందని నీ తీరును, జీవగ్రంథమందు లేని పేరును. అసహించుకొను ద్వేషించును, అసహించుకొను ద్వేషించును. ఎరుగనందు యేసు నిన్ను ఎంచును మోసించును. మార్పు లేని మానవుండా, తీర్పు దినం కాగలేవురా సోదరా, తీర్పు దినం కాగలేవురా. హల్లెలూయా. ప్రభువు యేసుక్రీస్తు కలువరి శిలువలో తన ప్రాణం పెట్టి తన పవిత్రమైన రక్తమును మన కొరకు దారిపోసి మూడో దినాన మృత్యుంజయ లేచి పరలోక రాజ్యానికి వెళ్ళాడు. మనందరి కొరకు ఆయన రాజ్యములో స్థలమును సిద్ధపరిచాడు. ఆయన తిరిగి మరలా రాబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన వస్తూ ఉండగా, ఆయన వచ్చేలోపే దేవుని ఆలయముగా పిలువబడుతున్నటువంటి మన జీవితాల్లో సరైనటువంటి మార్పు రావాలి. హల్లెలూయా. పరిశుద్ధత కలిగి మనం బ్రతకాలి. అలా పరిశుద్ధత కలిగి జీవిస్తేనే ఈరోజు మనం చేసినటువంటి డెకరేషన్కి కానీ, ఇదిగో మనం చేస్తున్న ఆరాధనకు కానీ ఒక అర్థం, పరమార్థం. దేవుని సేవకునిగా నేను కోరుతూ ఉన్నాను, నేటి నుంచి పరిశుద్ధత కలిగినటువంటి దేవుని ఆలయాలుగా మనం మార్చబడుతుముగాక. హల్లెలూయా. ఈ పరిచర్య విస్తరించబడాలి అంటే ఇక్కడ కూర్చున్న మనందరిలో, దేవుని వాక్యాన్ని బోధిస్తున్న నాలో కూడా పరిశుద్ధతే ప్రాధాన్యత. హల్లెలూయా. పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇవ్వాలి. పరిశుద్ధత లేకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తే, నేను నా ఇష్టానుసారంగా బ్రతికి ఇదిగో అనుసరించి వాక్యం చెప్పినా, ఇదిగో ఒకరోజు దేవుని ఎదురు నిలబడినప్పుడు నా జీవితం అంతా తేట తెల్లం అయిపోద్ది. బ్రతికి ఉన్నప్పుడే, ప్రాణం ఉన్నప్పుడే, నీ భూమి మీద జీవిస్తూ ఉన్నప్పుడే, యవనస్తురాల్లా, పెద్దలారా, గ్రామస్తులారా, దేవుని సన్నిధిలో నువ్వు పరిశుద్ధంగా బ్రతకగలిగితే నీ దేహమని దేవుని ఆలయములో ఆయన నివసిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నివసించే దేవుని ఆలయాలుగా మార్చబడాలి. సమాజ మందిరంలోనికి దేవుడు వచ్చి అన్నిటినీ కోలదోశాడు, పడగొట్టి వేశాడు. ఉండలేకపోయాడు దేవుడు ఆ దేవాలయంలో. అందులో నివసించలేకపోయాడు. దేవుడు నీలో నివసించడానికి ఆయన ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నక్కలకు బొరియాలుండే, ఆకాశ పక్షులకు గూలుండెను. నక్కలకు బొరియాలుండే, ఆకాశ పక్షులకు గూలుండెను. ఒక్కింత స్థలమైనను మన విభుని ఎక్కడలేకుండెను. ఒక్కింత స్థలమైనను మన విభుని ఎక్కడలేకుండెను. రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. హల్లెలూయా. ఆయన జన్మించడానికి స్థలము లేదు. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఈ లోకంలో జీవించడానికి స్థలము లేదు. అయితే నీ హృదయాన్ని ఆయన పరిశుద్ధ స్థలముగా మార్చగలిగితే, నీ దేహమనే ఆలయము పరిశుద్ధముగా నువ్వు మార్చగలిగితే, ఆనాడు పశువుల పాకలో జన్మించినటువంటి దేవుడు ఈ రోజున నీ హృదయంలో జన్మించాలని, నివసించాలని ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు దేవునికి చోటు ఇవ్వగలిగితే, ఆయన జీవించేటట్లుగా నీ హృదయాన్ని పవిత్రంగా నీవు మార్చుకోగలిగితే, దేవుడు నీ హృదయంలో జీవిస్తాడు. హల్లెలూయా. నిన్ను ఆయనకు ఆలయముగా మార్చుకుంటాడు. అద్భుత ఆశ్చర్య కార్యాలు నీలో నుండే దేవుడు జరిగిస్తాడు. అట్టి కృప మనమందరం కూడా కలిగి ఉండాలని పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతుండగా అందరూ కూడా ఒక క్షణము మోకరించి మన హృదయాలను మనమే పరిశీలన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా
అందరూ కూడా మోకరించండి. మోషే కాలంలో కట్టబడిన మందిరము గుడారములో ఉంది. దావీదు కాలములో దేవుని మందసము డేరాల్లో ఉంది. డేరాల్లో కాదయ్యా నువ్వు ఉండవలసింది, నువ్వు ఉండవలసింది గుడారములో కాదు. బంగారముతో పొదిగించబడి ఉన్నతంగా రకరకాల చిత్ర విచిత్రముగా కట్టబడినటువంటి మందిరాలు కోరుకోలేదయ్యా. నా హృదయాన్ని నీ ఆలయముగా మార్చుకున్నావు, నన్నే నీ ఆలయముగా మార్చుకున్నావు ప్రభువా. నీవు నాలో జీవించాలంటే మేము పరిశుద్ధంగా జీవించాలి ప్రభువా. నీ పరిశుద్ధమైన అనుభవంలోనికి నన్ను నడిపించండి అని ఇంతవరకు ప్రభువా నా హృదయమైన ఆలయం లోక అలవాట్ల చేత పద్ధతుల చేత నింపబడిందేమో. ఈ రాత్రి ఈ 6వ వార్షికోత్సవ వేడుక ద్వారా తండ్రి నాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. ఈ లోకంలోనికి మీరు వచ్చినప్పుడు మీకు కొంచెం స్థలమైన లేదు తండ్రి. ఈ రాత్రి నేను తీర్మానం చేసుకుంటూ ఉన్నాను ప్రభువా, నేనే నీకు ఆలయముగా మార్చబడతానయ్యా. నా హృదయంలోనికి రండి, నా హృదయంలోనికి రండి. హల్లెలూయా, హల్లెలూయా. పశ్చాత్తాప హృదయముతో ఇంతకుముందు ప్రభువా నా హృదయము తండ్రి పాపముతో నిండిపోయింది. లోకంలోకి వెళ్ళినప్పుడు లోకస్తుల మాదిరిగా నీ మందిరంలోనికి వచ్చినప్పుడు ప్రభువా పరిశుద్ధులతో పాటు నామకార్థ జీవితం, వేషధారణైన జీవితం నేను గడిపానయ్యా. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. దేవుని ఆలయంగా మార్చబడు, దేవుడు నివసించుటకు యోగ్యమైనటువంటి జీవితం నీకు కావాలని ప్రభు కోరుతున్నాడు. నాలోనికి రండి ప్రభువా, నా హృదయంలో జీవించండి. సాతాను కార్యాలు నా జీవితంలో జరగడానికి వీల్లేదు. నా ద్వారా ప్రభువా మా సేవకులు చేస్తున్న పరిచర్య దీవించబడాలి. నన్ను బట్టే, నా సాక్ష్యాన్ని బట్టే అనేకులు ప్రభు నీ సన్నిధికి నడిపించ. ప్రభు సహాయం కోరుదాం, ప్రభు సహాయం కోరుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 6వ వార్షికోత్సవం నీ జీవితంలో విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకుని రావాలి. పరిశుద్ధతే, పరిశుద్ధతే, పరిశుద్ధతే. ఇది కూడా మన జీవితాలు ధనమున్నా పరిశుద్ధత లేకపోతే ప్రయోజనం లేదు. ప్రియ సహోదరి, సహోదరుడా, అయ్యా నీవు నివసించుటకు యోగ్యమైన ఆలయముగా నన్ను మార్చయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో. నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటాను. నీ సేవకునైనా నాయన తండ్రి, కొన్నిసార్లు ప్రభు నా జీవితంలో కూడా పరిశుద్ధత నుంచి తొలగుతున్నానేమో తండ్రి. మీరు నివసించుటకు నీకు ఇష్టమైన ఆలయముగా ఉండలేకపోతున్నానేమో. ఈ రాత్రి నన్ను క్షమించయ్యా. నీవు జీవించడానికి అర్హమైన అయ్యా తండ్రి స్థలముగా, మందిరముగా నన్ను మార్చయ్యా, నన్ను మార్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో సంవత్సరాలు నీ జీవితంలో ఇంకా వస్తూనే ఉంటాయి ప్రియ సహోదరి, సహోదరుడు. సరైన మార్పు, నిశ్చలమైన భక్తి మన జీవితంలో లేకపోతే ఎన్ని వార్షికోత్సవాలు ఎన్ని జరిగించుకున్నా ప్రయోజనం ఉంటుందా? యవనస్తుడా, ఈ రాత్రి నీ జీవితంతో దేవుడు మాట్లాడాడు, నీతోనే ప్రభు మాట్లాడాడు.
నువ్వు దేవుని పరిచర్యలో ఒక బలమైన సాధనముగా దేవుని సేవకులకు సహకారులుగా ఉండాలని ప్రభు మాట్లాడుతున్నా. మీ జీవితాలు పరిశుద్ధమైనవిగా ఉండాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నా. మీ హృదయంలో ఉన్న ప్రతి పాపపు ఒప్పుకోలు దేవుని పాదాల చెంత ఒప్పుకొని పరిశుద్ధపరచబడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు మహిమరాజు వచ్చి ప్రార్థన చేస్తాం. అందరూ ప్రార్థనలో ఉందాం. మహిమరాజు, అందరం ప్రార్థనలో ఉందాం. ఇప్పటి వరకు దేవుడు మనతో సూటిగా తేటగా మాట్లాడాడు. మహాపరిశుద్ధుడా, మహాగణ, మహోన్నతుడా నాయన, జీవంగల దేవా, జీవాధిపతి నీ నామానికి వందనాలు ప్రభువా. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి నా తండ్రి నాయన, ఇదిగో ప్రభువా మీరు మాట్లాడినందుకు నీ వందనాలు ప్రభువా. నీకే స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభువా అయా మా ఆలయం అనేది ప్రభువా నా తండ్రి నాయన పరిశుద్ధత లేకపోతే ప్రభువా, ఇదిగో నా తండ్రి నాయన మీరున్నారని చెప్పి సెలవు ఇచ్చిన దేవుడే ప్రభువా. అయా నీకే స్తోత్రాలు నాయన. అయా సర్వాధికారి సర్వంతరామిని నామానికి వందనాలు తెలుస్తున్నాం ప్రభువా. పరిశుద్ధాత్ముడా నా తండ్రి నాయన, అయా మా ఆలయం అనేది ప్రభా, మా హృదయం అనేది నాయన అయా పరిశుద్ధంగా మేము జీవించేలాగా మాకు సహాయం చేయండి ప్రభువును తండ్రి నాయన. సర్వోన్నతుడా, అయా సర్వశక్తిమంతుడా నా తండ్రి నాయన, ఇదిగో ప్రభువా అయా ఇంకా మేము ప్రభా పరిశుద్ధతగా మేము జీవించలేకపోతున్నాం నాయన ప్రభువా. అయా ఇంకా మా హృదయం అనేది ప్రభువును తండ్రి నాయన, అయ్యో ప్రభువా ఇంకా నేను చేర్చుకోలేకపోతున్నాం నాయన. నీకే వందనాలు ప్రభువా. అయ్యో నా తండ్రి నాయన, అయా మా హృదయం అనే పలకనే ప్రభు అయా శుద్ధిగా లేకపోతే ప్రభు అయా నీ మాటలు అనేది ప్రభు మా హృదయంలో నిలవ కదా తండ్రి నాయన. ఇదిగో ప్రభు అయా మా హృదయం అనే పలక ప్రభు, అయ్యో ప్రభు అయా పరిశుద్ధతగా మేము మార్చుకునేలాగా మీరు సహాయం చేయబడుతున్నాం తండ్రి నాయన. నీకే స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభు. అయా నీకే వందనాలు తెలుస్తున్నాం ప్రభు. ఇదిగో నా తండ్రి నా దేవా, అయా నీకే వందనాలు తెలుస్తున్నాం ప్రభు. మీరే సహాయం చేయండి ప్రభు. అయా మీరు మాకు సహాయం చేయండి నాయన. ఇదిగో ప్రభు అయా నీకే వందనాలు ప్రభు. నీకే స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభు తండ్రి నాయన. నీకే స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభు. పరిశుద్ధాత్మ దేవ నా తండ్రి నాయన, అయా మీరే సహాయం చేయండి ప్రభు. అందరికి మీరు సహాయం చేయండి నాయన. అయా నీకే వందనాలు, నీకే స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభు. అయా మా హృదయం అనేది ప్రభు అయా అక్కడ తెల్లంగా ప్రభువును తండ్రి నాయన, అయా మేము మార్చుకునే విధంగా మీరు మాకు సహాయం చేయండి ప్రభువును తండ్రి నాయన. నీకే స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభు. చేస్తున్నావులు అడిగి పెట్టుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించి ఈ రాత్రికాల సమయంలో మనల్ని ఎంతగానో బలపరిచినటువంటి దేవుని సేవకులను బట్టి ఒకసారి అందరం చప్పట్లు కొడదామా? ఒకసారి అందరం బిగ్గరగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు. దేవునికి స్తోత్రం. మంచిది దేవుని బిడ్డలారా, ముగింపులోనికి మనం వచ్చాము. 2-3 నిమిషాల్లో మనం ముగించుకోబోతున్నాం. ఈ భారభరితమైనటువంటి ఈ పనిలో మనంతో సహకారంగా అందరూ నిలుద్దాం. కానుక పరిచర్య జరగబోతూ ఉండగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని మందిరంలోనికి శ్రేష్టమైనటువంటి వాటిని ఆనాడు భక్తులు తీసుకొని వచ్చి వారు ఆశీర్వదింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా ఈ వార్షికోత్సవ సభలో మనంతో బాధ్యతగా ప్రేమపూర్వకమైనటువంటి అర్పణను అర్పించుకుంటూ మనం ముందుకు కొనసాగుదాం. ఓ పాట పాడుతూ ఉండగా దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.